అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కార్యాలయంలో అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడుతాయి. మీరు చేసిన పనులకు గుర్తింపు లభించి ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. కానీ మీ ఉన్నతాధికారులు మీ పనితీరుపై కొన్ని అదనపు అంచనాలను పెట్టుకోవచ్చు. వాటిని అందుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే వారి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దైవచింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈరోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్నా చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. కార్యక్రమాలు, శుభకార్యాలు, మీ ప్రణాళికలు, ఆచరణ. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి. కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం, పరస్పర అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం, అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు.
మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు, భయం మిమ్మల్ని ఆవహించవచ్చు. అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. ప్రేమ సంబంధాలు, మనోభావాలు, ఆప్యాయత. ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు, కాని మీ కృషి వృధాపోదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పాత ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కళలు, సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది. కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను ఇతరులు కోరుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు. అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు లేదా మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం. ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ స్నేహితుల సహకారం ఈరోజు మీకు అండగా ఉంటుంది. కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.